ముందే చెప్పాను కదండి, 20 లక్షల మంది యూదులను ఎవరి మొద్దుకై ఎనబడిన ఒక వ్యక్తే కాపాడా, ఒక వ్యక్తే రక్షించాడా అన్న ఒక అనుమానం మీకు వస్తుందేమోనని ఇన్ని ఉదాహరణలు మీకు ఇవ్వడానికి అదే కారణమని ఎవరి నమ్మకమైన వాడు, న్యాయమును జరిగిస్తూ నమ్మకమైన వాడు ఒక వ్యక్తి ఉంటే ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ ఎవరి పట్టణాన్ని కాపాడతానంటూ ఉన్నాడు. ప్రార్థనా పరుడైన ఒక వ్యక్తిని బట్టి దేశాన్ని దేవుడు ఏం చేస్తానంటూ ఉన్నాడంటే కాపాడతానంటూ ఉన్నాడండి. అలాంటప్పుడు 20 లక్షల మంది యూదులను కాపాడటానికి ఒక వ్యక్తిని వాడుకోలేడండి, వాడుకున్నాడు. వాడుకొని 20 లక్షల మంది యూదులను దేవుడు ఏం చేశాడంటే మొర్దెకై ద్వారా కాపాడినట్టుగా ఈ మాటలు మనకి ఏం చేస్తూ ఉన్నాయంటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాయండి. నేను ఆలోచించానండి, అయ్యా మొర్దెకైని నువ్వు ఎందుకు వాడుకున్నావు? మొర్దెకైని వాడుకొని 20 లక్షల మంది ప్రజల్ని కాపాడటానికి కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఎస్తేరు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు దేవుడు నాకు చూపించాడండి. ఎవరి మొర్దెకైని దేవుడు ఎందుకు వాడుకున్నాడు, వాడుకోవడానికి గల కారణం ఏమై ఉంటుందన్నది కొన్ని విషయాలు ఎస్తేరు గ్రంథంలో నేను చూస్తూ వచ్చాను. వాటిని ఈ రాత్రికి నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఎవరి నేను చాలా వాటిని ప్రియులుగా నేను గుర్తించుకొని ఉన్నాను, కానీ అవన్నీ చెప్పలేదు. కానీ ఒక 2-3 వాటిని మొర్దెకైని దేవుడు వాడుకోవటానికి ఉన్న కారణాల్లో ఒక 2-3 కారణాలు ఈ రాత్రికి నేను మీకు తెలియచేస్తాను. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండి సిద్ధపడి దేవుడి సన్నిధికి వస్తారని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి చిన్న వర్తమానమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మనం సజీవుడైన దేవుణ్ణి ఎంతైనా స్తుతింపవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో గడపడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం అండి. వినాలి మీరు ఈ మాటలు, వినాలి మీరు. మీలో చాలా మంది వింటోలేదండి, మీలో చాలా మంది వాక్యం వింటోలేదు. దేవుని సన్నిధిలో మనం గడపడం అనేది దేవుడు నిజంగా మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత అండి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని బైబిల్ తెలియచేస్తుంది. దైవజనులు శాంసన్ గారికి పని పాట లేక కాలక్షేపం కొరకు ఈ కూటాలు ఏర్పాటు చేయబడినవి కావండి. ఈ ఉపవాస ప్రార్థనా కూటాలలో పగలు రాత్రి కూడా మనం దేవుని సన్నిధిలో గడుపుతూ మన మధ్యకు వచ్చి బలిపీఠం మీద నిలబడి వర్తమానం ఇస్తూ ఉన్నటువంటి సేవకుల ఉపదేశాన్ని మనం వింటూ ఆధ్యాత్మికంగా మనం బలపడాలని, ఆధ్యాత్మికంగా దైవిక శక్తిని మనం పొందుకోవాలని, మన బలిపీఠాలు ఎక్కడైతే రద్దలైపోయాయో, మన ఆత్మీయ జీవితం ఎక్కడైతే పాడైపోయిందో మరలా దానిని మనము తిరిగి కట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయని దైవజనులుగా ప్రేమతో ఈ మాటలు మీకు మనవి చేస్తూ ఉన్నానండి. ఈ మాటలు మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే 2 దినాలు కూడికలు జరిగాయి. ఈ 3వ దినం మధ్యాహ్న కాల సమయమందు చాలా అమూల్యమైనటువంటి వాక్య సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మొర్దెకై అనబడిన ఒక యూదుని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన 20 లక్షల మంది యూదులను రక్షించినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతాం. ఆ ప్రియమైనటువంటి దైవ జనాంగమా, నీ ఇంటిలో నీవు నమ్మకమైనటువంటి స్త్రీవైతే, నీ ఇంటిలో నువ్వు మంచి ప్రార్థనా పరురాలువైన స్త్రీవైతే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు. నిన్ను బట్టి ఖచ్చితంగా దేవుడు తన సన్నిధికి నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలని దేవుడి మధ్యాహ్నం మనతో మాట్లాడుతూ వచ్చాడు. న్యాయమును జరిగించు నమ్మకమైన వాడు దేవునికి యెరూషలేము పట్టణంలో ఒకడు కనిపిస్తే ఆ ఒక్క వ్యక్తిని బట్టి పట్టణాన్ని క్షమిస్తాననుకున్నాడు. నేను దేశమును బాగు చేయ